ఎస్ లక్ష్మీకాంత్ గారు, ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరేయారని చెప్పారు. మరి ఇప్పుడు జనసేన తీసుకున్న స్టాండ్ ఇది పార్టీతో కాదు, ఎందుకంటే ఇది జనసేన వైసీపీయా బీజేపీయా కాదు, ప్రతి భారతీయుడు రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి. ఏమంటారు మీరు? ముందుగా ప్యానల్ సభ్యులకు కానీ ఏఎన్ఎన్ వీక్షకులకు కానీ అందరికీ నమస్కారం అండి. నమస్తే. విత్ యువర్ పర్మిషన్ నేను కొంచెం లైట్ తీసి మాట్లాడచ్చా? అర్థం కాలేదు, ప్లీజ్ కంటిన్యూ, మీరు మాట్లాడండి. సార్, పాక్ కవ్వింపు చర్యలు అనేది, సార్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. పాక్ కవ్వింపు చర్యలు అనేది ఇప్పుడప్పుడు కాదండి. వాళ్ళు ఎప్పుడైతే భారత్ నుంచి విడిపోయిన తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్ గురించి కానీ, నీళ్ళకు కానీ, దేనికైనా కానీ మతతత్వం ప్రకారంగా కానీ వాళ్ళు చేసేది ఏంటంటే జిహాదీ అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నారు పేరు. జిహాదీ అంటే ఆ చవటలకి ఇంకా తెలియదు అనుకుంటా. జిహాదీ అంటే పవిత్ర యుద్ధం. నీకు కాశ్మీర్ లాక్కోవాలనుకుంటే చాలా యుద్ధాలు చేయాలి. ఎందుకంటే నా భారతదేశం ఎంతో త్యాగమూర్తులు సంపాదించుకున్న భూమి ఇది. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న ఈ భారతదేశంలో ఇట్లాంటి కవ్వింపు చర్యలు చేసి, ఇట్లాంటి రక్తపాతాలు చేసి జమ్మూ కాశ్మీర్ లాక్కుందాం అనుకుంటే అది ఎంతవరకు? నిజంగా అక్కడ వార్త వింటాం అంటే నిజంగా ప్రాణం తరుక్కుపోయింది మాట. అసలు ప్యాంట్లు ఓపెన్ చేసి వాడు ముస్లిమా లేకపోతే వాడు హిందువా అని చెప్పేసి తెలుసుకొని మరి చంపడం అనేది నిజంగా అది మత ఘర్షణలో పెట్టి చేపించుకోవడానికి అని చెప్పేసి అక్కడ అర్థమైంది. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు సెల్ఫీ వీడియోలు పెట్టుకొని సెల్ఫీ వీడియోలు చేసి మేమే చంపామని చెప్పేసి చేయడం అనేది వాళ్ళ సైకో తత్వం ఏంటనేది బయటపెట్టిపోతుంది. ఇవాళ రోజున ఒక్కొక్క భారతీయుడు ఉచ్చబోస్తే ఉచ్చతో కొట్టుకుపోయే మనుషులు. అట్లాంటి మనుషులు ఇవాళ రోజున ఏం చూసుకొని విర్రవీగుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎటువంటి మారణంలో చేస్తున్నారంటే భారతదేశం మీద వాళ్ళు ఏం చేస్తారులే మనల్ని అని మైండ్ సెట్ ఉండబట్టే కదా ఇవాళ రోజున వాళ్ళు ఇట్లా ఇచ్చేస్తున్నారు. మీరు ఇప్పుడు కాదు ఎప్పటికైనా కానీ చూస్తూ ఉండండి. వాళ్ళు ఈ విషయమైనా కాదు, మన పారామిలిటరీ వాళ్ళ విషయంలో కానీ, కార్గిల్ యుద్ధంలో కానీ, లేదంటే వాళ్ళు ప్రతిసారి కూడా మన మీద కవ్వింపు చర్యలు చేసి మన మీద దాడులు చేస్తున్నారు. ఈ మా పార్టీకి సంబంధించిన జన సైనికుడు కూడా ఒక ఆయన చనిపోయారండి ఆల్రెడీ, మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది. హలో, చెప్పండి, ప్లీజ్ కంటిన్యూ. అయితే ఈ విషయంలో ఏంటంటే ఇప్పటి వరకు రాజకీయ వేదికగా మనం మాట్లాడుకున్న ఈ డిబేట్స్ లో ఇవాళ రోజున దేశంలో ఉన్న అన్ని పార్టీలు అండ్ ఇప్పుడు డిబేట్ లో కూర్చున్న 4 పార్టీ వ్యక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో గట్టిగా ఖండించాల్సిన విషయం ఈ విషయం. ఎందుకంటే ఒక పార్టీల విషయం పక్కన పెడితే ఫస్ట్ మనం భారతీయులు. రేపు పొద్దున్న ఇవాళ రోజున ఎవరికో జరిగింది, రేపు పొద్దున మనకి జరగచ్చు. మనం మాట్లాడి గొంతెత్తి మనం గట్టిగా మాట్లాడితేనే కదా ఇట్లాంటి విషయాలు జరగకుండా మళ్ళీ మనం జాగ్రత్త పడేది. ఇప్పుడు మీడియా వారు ఉంటారు, మీ బాధ్యత ప్రకారంగా మీరు పనిచేసినట్టుగా, ఒక పార్టీ వ్యక్తులుగా మేము పనిచేసినట్టుగా ఈ ధర్మాలన్నిటికీ తగ్గట్టుగా కూడా మనం ఒక భారతదేశానికి ముద్దు పెట్టడం అంటే సామాజిక బాధ్యత కన్నా ముందు వ్యక్తిగత బాధ్యత. మన చుట్టూ పరిసరాల్లో ఏం జరుగుతుంది అనేది మనం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. అదేవిధంగా ఇవాళ రోజున పాకిస్తాన్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ అయినా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేశారు బీజేపీకి, అట్లాగే కొన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి. కానీ ఇవాళ రోజున దేశంలో ఉంటూ కూడా దేశ జెండాని మీద కప్పుకొని కొంతమంది పాకిస్తాన్ ని ఇంకా సపోర్ట్ చేస్తున్నారంటే భారతదేశంలో ఏం జరుగుతూనే విరవీగుతున్నారు. వాళ్ళందరికీ సరైన సమయం ఏంటంటే
నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఇటువంటి దాడులు అనేది చాలా తగ్గినాయి. కాకపోతే వాళ్ళు ఏంటంటే దాగుడు మూతలు ఆడతా ఇట్లాంటి కవ్వింపు చర్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. సింధు జలాలు ఆపేమని చెప్పేసి, కబద్దారని చెప్పేసి గట్టిగా మీటింగ్లు పెట్టుకొని మన మీద ఏ పార్టీకి మనం మీద సవాల్ చేస్తున్నారు. మనం వేస్తే భిక్ష వేసే ఆ భిక్ష మెతుకులు తినే ఎదవులు ఇవాళ రోజున ఎంత విర్రవీగుతున్నారంటే మనం ఏం చేయలేము కదా. భారతదేశంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడు అన్నాడు. రైట్. మన శాంతియుతంగా ఉండబట్టే వాళ్ళ రోజున వాళ్ళు ఇట్లా రెచ్చిపోతున్నారు. మనం శాంతియుతంగా పోన్లే అని చెప్పేసి మనం జాలి హృదయంతో మనం వదిలేసేసరికే వాళ్ళు కడుపు జీవనం కోసం ఇక్కడికి వచ్చి ఇట్లాంటి కవిత్వం చర్యలు చేయడం అనేది చేస్తున్నారు. ఇట్లాంటి విషయంలో ప్రతి ఒక్కటి ఎవరు ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్కరు వ్యతిరేకించాల్సిన విషయం. అట్లాగే వాళ్ళకి తెలియాలి కదా, భారతదేశం విలువలు తెలియాలి కదా. సింధు జలాలనే కాదు, ఇవాళ రోజున మనం పంపించే ఆహార ధాన్యాలనే కాదు, మన మీద ఆధారపడే ప్రతి ఎంతో మంది అక్కడ పాకిస్తాన్ లో ఏ వసతులు లేవు. పాకిస్తాన్ లో చాలా మంది పిల్లలకి సరిగ్గా ట్రీట్మెంట్ కూడా జరగదు. ఎంతో మంది ఈ రోజున ఇండియాకు వచ్చి ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటూ పిల్లల్ని ఎంతో మందిని కాపాడిన గొప్ప దేశం మన భారతదేశం. ఇప్పటికీ కూడా కొంతమంది మా పాకిస్తాన్లో ఎటువంటి ట్రీట్మెంట్ జరగట్లేదు, దయచేసి మా పిల్లవాడికి మా పాపకి ఆపరేషన్ అయ్యాక మమ్మల్ని పట్టించండి, కాళ్ళ వేళ్ల పరుస్తున్న పరిస్థితి. ఇంత మంచి భారతదేశాన్ని ఎప్పుడూ కూడా తమ యొక్క నక్క బుద్ధితో వక్ర బుద్ధితో దెబ్బతీస్తూ వస్తూనే ఉంటుంది. సరైన గుణపాఠం చెప్పే రోజు